రాష్ట్రం మొత్తం మీద విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ అన్న గారు ఎంతో స్ఫూర్తిదాతగా ఈ యొక్క కార్యక్రమం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది నిర్వహిస్తున్నారు. అందులో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో గార మండలం గార జడ్పీ హై స్కూల్లో అలాగే మా శ్రీకాకుళం కార్పొరేషన్లో ఉన్నటువంటి గర్ల్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఈ రెండు కార్యక్రమాలు కూడా జరగడం నాకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవంలాగా ఉంది. ఎందుకనంటే ఒకటి గారలో వెళ్ళినటువంటి హై స్కూల్ నాన్నగారు ఎర్రనాయుడు గారు చదువుకున్నది, అలాగే ఈ జూనియర్ కాలేజ్ కూడా మా తల్లి చదువుకున్నటువంటి కాలేజ్ కాబట్టి ఒక వ్యక్తిగత అనుబంధంతో ఈ రెండు కార్యక్రమాలు కూడా అటెండ్ అయ్యాను. పేరెంట్స్ కూడా ఒక మంచి ఉద్దేశంతో ఇందులో పార్టిసిపేట్ చేయడం, ఏ ఉద్దేశంతోనైతే ఈ కార్యక్రమం పెట్టామో అది కూడా సక్సెస్ఫుల్గా టీచర్సు, పేరెంట్సు అలాగే స్టూడెంట్స్ అందరి మధ్యలో ఒక మంచి అనుబంధంతో ఈ కార్యక్రమం జరగడం అనేది మన విద్యా వ్యవస్థ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకి ఇంకా బలంగా పునాది వేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. దీని తాలూకా రిజల్ట్స్ ఇమీడియట్ రిజల్ట్స్ అని కాదు, మనకి రాబోతున్నటువంటి కాలంలో మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇంకా బెటర్గా అవ్వడానికి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ అనేది చాలా క్రూషియల్గా ఉండబోతున్నాయి. ఇది గ్రహించే గతంలో కూడా ఒక మార్పు తీసుకొని రావాలని లోకేష్ అన్న గారు గతంలో కూడా ఒకసారి చేశారు. ఆ యొక్క ఇంటరాక్షన్తోనే ఎన్నో స్కూల్స్లో ఎన్నో మంచి కార్యక్రమాలకి మనం ముందుకు నడిచాం. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ కానీ, కరికులంలో కానీ, లేకపోతే సిస్టంలో ఏవైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో ఎడ్యుకేషనల్ సిస్టంలో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మంచి రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఈరోజు లోకేష్ అన్న గారు ఒక కొత్త రూపాన్ని మన ఎడ్యుకేషనల్ సిస్టమ్కి ఇస్తున్నారు. నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మన ఈ 1 year మన రాష్ట్రంలో తీసుకొని వచ్చినటువంటి రిఫార్మ్స్, చేసినటువంటి కార్యక్రమాలు అంత చక్కగా ఎక్కడ కూడా చేయలేకపోయారు. అటువంటి విధంగా లోకేష్ అన్న గారు లీడ్ తీసుకొని ఎడ్యుకేషనల్ సిస్టమ్ని ముందుకు నడిపించడం అనేది నిజంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే గ్రౌండ్ లెవెల్లో ఆ చేంజెస్ కనిపిస్తున్నాయి కాబట్టి. ఒక ఇంపార్టెంట్ చేంజ్ నేను చెప్పాలి అని అంటే, గతంలో గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది. గవర్నమెంట్ స్కూల్స్ మానేసి కార్పొరేట్ స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్స్కి అందరూ వెళ్ళిపోయేవారు. కానీ ఈ లాస్ట్ 1 yearలో గత జూన్కి ఈ జూన్కి మనం తీసుకుంటే అద్భుతంగా ప్రతి స్కూల్లో కూడా, చిన్న స్కూల్ కావచ్చు, లేకపోతే హై స్కూల్ కావచ్చు, లేకపోతే జూనియర్ కాలేజ్ కావచ్చు, 10 to 15% నుంచి 50% వరకు కొన్ని స్కూల్స్లో అడ్మిషన్స్ ఈరోజు పెరిగాయి గ్రామాల్లో. అయితే ఎంత కాన్ఫిడెన్స్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ మీద, గవర్నమెంట్ వ్యవస్థల మీద పెరిగిందనేది ఆ నెంబర్ వల్లే మనం అందరం కూడా చూసుకోవచ్చు. అలాగే తల్లికి వందనం ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా చేశాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా ఇవ్వాలని, ఎక్కడా కూడా ఇష్యూ ఏది లేకుండా, ఎక్కడైనా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మళ్ళీ వాళ్ళ వెంటపడి వాళ్ళ దగ్గర సమాచారం అంతా కూడా తీసుకొని మళ్ళీ ఇంకో డేట్ ప్రకారం వాళ్ళందరికీ కూడా డబ్బులు పడే విధంగా ఫుల్ ప్రూఫ్గా తల్లికి వందనం ప్రోగ్రాం మన రాష్ట్రంలో చేశాం. తల్లులందరూ కూడా ఆ యొక్క సంతోషాన్ని కూడా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ఎంతోమంది వ్యక్తపరిచారు. అలాగే కరికులంలో చేంజెస్, సిలబస్లో ఉండేటటువంటి వర్డ్స్లో అంటే ఎంత సూక్ష్మంగా ఏ పదం రాసి ఉందో కూడా ఒక్కసారి ఐడెంటిఫై చేసి పిల్లలకి అనుకూలంగా ఉండేటటువంటి పదజాలంతో వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళకి కావాల్సినటువంటి కరికులంతో ఈరోజు చేంజెస్ అన్నీ కూడా తీసుకొని వచ్చారు. మిడ్ డే మీల్స్ కూడా లోకేష్ అన్న గారు ప్రత్యేక దృష్టి పెట్టి జూనియర్ కాలేజ్లో మళ్ళీ రీస్టార్ట్ చేశారు. అలాగే మనకి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ కూడా స్టార్ట్ చేసి వాళ్ళకి బ్యాగ్స్ కానీ, యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కడ రాజకీయాలకు తోవలేకుండా. ఇక్కడ కూడా ఒక మాట చెప్పాలి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పబ్లిసిటీ కోసం ఎడ్యుకేషన్ని వాడుకున్నారు, స్కూల్స్ని వాడుకున్నారు, స్కూల్ పుస్తకాలని వాడుకున్నారు. పుస్తకంలో పేజీలు కూడా వదలలేదు. ఎక్కడైనా సరే పేజీల్లో చూస్తే స్కూల్కి ఎడ్యుకేషన్ పరంగా పుస్తకాలు ఉండాలి, కానీ వీళ్ళు పొలిటికల్గా వాళ్ళ తాలూకా ఫోటోలు పెట్టుకొని వాళ్ళ తాలూకా ప్రచారం చేసుకునే విధంగా చేశారనంటే ఎంత నీచంగా విద్యా వ్యవస్థను తయారు చేశారో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అటువంటి వాటికి మార్పు చేసి ఈరోజు ఒక విద్యామిత్ర కిట్ చూడండి, ఒక మిడ్ డే మీల్ స్కీమ్ చూడండి, లేకపోతే ఏ ప్రభుత్వ పాఠశాలల్లోనైనా కళాశాలల్లో చూడండి, ఎక్కడా కానీ రాజకీయాలకి ఎక్కడా కూడా తోవలేకుండా మినిస్టర్లు కానీ, చీఫ్ మినిస్టర్లు వాళ్ళందరి ఫోటోలు కాకుండా పిల్లలకి ఏది చెప్తే బాగుంటుందో, ఏ చిత్రాలు ఉంటే బాగుంటాయో వాటినన్నిటిని కూడా పొందుపరిచి ఈరోజు సిలబస్ తయారు చేయడం జరిగింది. ఇది ఒక కొత్త మార్పుకి నాంది పలుకుతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్, వికసిత ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనం చూడాలనుకుంటున్నామో దానికి మూలం, పునాది విద్యా వ్యవస్థ. అటువంటి విద్యా వ్యవస్థలో ఈరోజు ఇన్ని మార్పులు కనబడుతున్నాయంటే రేపు భవిష్యత్తులో దేశంలో, ప్రపంచంలో తెలుగు జాతి అన్ని రంగాల్లో కూడా ముందుండడానికి ఇది ఉపయోగపడుతుందని బలంగా నేను నమ్ముతున్నాను. ఆ ఉద్దేశంతో ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అటెండ్ అయ్యాను. మా దృష్టిలో చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ వచ్చాయి, అవన్నీ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సార్ కూడా ఇప్పుడు P4 మోడల్ ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఉన్నవాళ్ళు కూడా ఈరోజు మళ్ళీ తిరిగి సమాజానికి, వ్యవస్థలకి డొనేట్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించే విధంగా చేయాలి. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తాం.
ఇప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మీరు చూస్తున్నారు, సిఎస్ఆర్ యాక్టివిటీ నుంచి ₹1 కోటి ఖర్చు పెట్టి ఇక్కడ బిల్డింగ్ కూడా తయారు చేస్తున్నాం. ఇలా అందరూ కూడా విద్యా వ్యవస్థలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. పిల్లలు చదువుకుంటే వాళ్ళ ద్వారా జాతి కూడా ముందుకెళ్తుందనే ఆలోచనతో అందరూ కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని సపోర్ట్ చేయాలి. పేరెంట్స్లో కూడా ఒక కొత్త ఉత్సాహం, కాన్ఫిడెన్స్ రావడం పీటీఎం మీటింగ్స్తో అనేది ఒక చరిత్రగా నిలిచిపోతుంది. దీన్ని ఇంకా ట్యాప్ చేస్తూ భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.